తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల మాత్రం రెక్కలు చాయి చెప్పవచ్చు. అదేవిధంగా ఆ భూముల రెక్కలతో పాటు సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే గతంలో మాత్రం తెలంగాణ రాకముందు భూములకు 10,000, 20,000 చివరిగా ₹1,00,000 వరకే ఉండేది. కానీ ఇప్పుడు 30,000-40 లక్షల వరకు కూడా భూమి రేటు పెరగడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్న గెట్ల మధ్య కూడా తగాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చూస్తున్నాం మనము కుటుంబాల మధ్య కూడా పెద్ద ఎత్తున కుటుంబ సమస్యలు వస్తున్నాయి. అసలు తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, కోడలు ఎవరు, బిడ్డ ఎవరు, మామ ఎవరు, అల్లుడు ఎవరు తెలియకుండా పోతుంది. మనం చూస్తున్నాము గత 10 రోజుల కింద మన దగ్గరికి నేచర్ల వాసులు ఇంజన్ స్వప్న దంపతులు రావడం జరిగింది. అయితే ఎవరైతే ఇంజన్ స్వప్న వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళ మామ మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం వాళ్ళు కూడా మన దగ్గరికి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారో వాళ్ళ సంగతి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ కోడలు మీ మీద కొన్ని ఆరోపణలు చేసింది. మా అత్తగారు, మా మామగారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ భూమి ఏదైతే ఉందో మా మామగారు సంపాదించింది కాదు, నా భర్త తాతగారు సంపాదించిన ఆస్తి మాకు ఖచ్చితంగా రావాల్సిందని పట్టుబడుతుంది. దాన్ని ఎట్లా చూస్తున్నారు? మీ పేరు? పేరు? నా పేరు చంద్రకళ అండి. మా మామగారి నుంచి 1 ఎకరం 25 గుంటలు వచ్చింది. కదమది మొత్తం మేమిద్దరం కష్టపడి నా పెద్ద కొడుకు కొన్ని పంపిస్తే అవన్నీ పెట్టి మేము కొన్నాం. 1990 మేము కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఎలాంటి హక్కు లేదు. మా మామగారికి 3 బిడ్డలు, ఆ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయింది. ఎవరి దాళ్ళకి ఇచ్చేసిండు. మా మామగారు కూడా తీసుకొని బిడ్డల కాడికి పోయిండు. మా కాడేం లేడు. మేమే లాస్ట్ తీసుకొచ్చి మళ్ళీ దానం చేసుకొని అన్నీ చేసుకున్నాం. కర్మ అన్ని కార్యక్రమాలన్నీ మేమే చేసుకున్నాం. వాళ్ళ బిడ్డలు ఏం చేయలేదు. వాళ్ళు ఇవ్వకుంటే కూడా గొడవ పెట్టి శవాన్ని తీసుకొని వచ్చి లాయర్ ప్రతాప్ రెడ్డి వచ్చి ఇప్పించిండు. మాకు తీసుకొచ్చి మేము అన్ని చేసుకున్నాం. పొలాలు మొత్తం మేము కొనుక్కున్నాయే. కల్మంచెరు శివార్ల తిప్పని గోపిరెడ్డి కానించి మేము భర్త భార్య కష్టపడి మేము వ్యవసాయం చేసి కొనుక్కొని మేము ఆయన కానించే మాకు రిజిస్ట్రేషన్ అయింది. మా మామ పేరు లేనే లేదు. ఆయన ఉంటే ఏమన్నా ఉంటే చూపియమనండి, పత్రాలు అయితే ముఖ్యంగా చెప్పండి. మా తాతగారు సంపాదించారు ఆ భూమికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మొత్తం మా అత్తగారు కావచ్చు, మా మామ, మా ఆడపిల్ల, మా బావగారు చుట్టాలు కూడా సంతకాలు పెట్టారు. ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? సంతకాలు పెట్టడం అదంతా ఫేక్ అండి. కోర్టును కూడా తప్పుదావ పట్టించేటందుకు వాళ్ళు పోయి దొంగ వీలునామాలు మా మామకు 2014లో మా మామ సంతకం పెట్టిండు. ఆయన సంతకం ఉంది మా కాడ. వీళ్ళు ఏలు ముద్ర వేసి ఒకప్పుడు ఒక తీరుగా వేసిర్రు. ఏలు ముద్ర చిన్న పిల్లలు ఏలు ముద్ర వేసి రాసిర్రు. మాకు ఉన్నది 22 ఎకరాలకు 33 ఎకరాలని మా ఆడబిడ్డతో అబద్ధం చెప్పించిర్రు. అవి ఎలాంటివి లేవు. సూర్యనారాయణ కాంచి 6 ఎకరాలు 20 గుంటలు మేమే కొనుక్కున్నాం. ఇప్పుడు రికార్డు చూడండి, మీరు రికార్డులో ఉంటది. మేము కొన్నది, మా మామ కొన్నది, ఎవరి పేరు మించి ఎవరికి ఎక్కింది అన్ని రికార్డే ఉంది. 1990లో కొంటే 2014లో మా మామ వీలునామా ఎట్లా వేస్తారండి? ఆయన పేరు లేనప్పుడు వీలునామా అసలు ఎట్లా తెలుస్తుంది? దొంగతనంగా చేసినట్టుగా వాళ్ళు చేసి ఏదో కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి చేపించుకుర్రు. మాకు డిగ్రీ అయిందని పొలాల మీదకి వస్తుర్రు. డిగ్రీ ఎట్లయితుంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోండి. మాకు 1B ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మాకు పట్టేదారు పాస్బుక్ ఉంది. ఇవన్నీ ఎట్లా వస్తాయండి మాకు? ఇంకోటమ్మా, ఇప్పుడు ఏదైతే 3 ఎకరాల భూమి పట్టా అయిందో ఇంజన్ స్వప్నకు, ఆ భూమి మీద కూడా రాణిస్తలేదని మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం పట్టా అయిందా? పట్టా వాళ్ళు చేశారు? పట్టా మేము చేసిన, నేను నా కొడుకు పెళ్లి కాకముందు నమ్మి 3 ఎకరాలు 27 గుంటలు కొంటే ఆడ 10 ఎకరాలు అయిపోద్ది గెట్టు. మాకు 6.5 ఉంది. 10 ఎకరాల గెట్టులో 5 ఎకరాలు చేయొచ్చని వీడికి మళ్ళీ ఖర్చు ఎందుకు, మళ్ళా రిజిస్ట్రేషన్ ఖర్చు ఎందుకని నేను రిజిస్ట్రేషన్ నమ్మి కొడుకు నమ్మి రిజిస్ట్రేషన్ చేసిన. ఎందుకు? పెళ్లి కాకముందు ఆయనకి ఏం ఆదాయం లేదు, ఉద్యోగం లేదు, వ్యవసాయం లేదు, మొత్తం మేమే చేసినాం. పెళ్లి అయినాక కూడా వాడు పోయి మిరియాలు కూడా నుండ్రు మొగడు పెళ్ళం గెట్టేసి ఉంటుందో నా కోడలకు తెలియదు. నా కొడుకు కనీసం ఏందిరా మిరియాలు కూడా ఎందుకు పోతురు, వ్యవసాయం ఉందంటే మా కూలోళ్ళు రారు, మేము వ్యవసాయం చేయలేము. ఇప్పుడు మీరు ఒకటి చెప్పమ్మా, ఇప్పుడు మీరు ఏమన్నారంటే నా పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యిండు, డబ్బులు పంపిస్తే మేము భూమి కొన్నాను. మరి పెద్ద కొడుకు మీరు విషయం చేయకుండా చిన్న కొడుకు పెద్ద కొడుకు వచ్చే పరిస్థితి లేక ఆయన డబ్బులు పంపిస్తే చిన్న కొడుకు చేసినాం. పెద్ద కొడుకు గ్రీన్ కార్డు కోసం రాలేని పరిస్థితి ఉంది. గ్రీన్ కార్డు వచ్చినాక చెరి సమానం ఈయనకి 3.5 చేసినందుకు ఆయనకి 3.5 చేసి ఉన్నది చెరి సమానం చేద్దాం మేము తీసుకోనున్నది అని చేసినాం. నమ్మి చేస్తే ఇవాళ తల్లిదండ్రులను మోసం చేసి తిప్పని కోర్టు లేదు, తిప్పని RDO ఆఫీసు లేదు,
ఎంఆర్ఓ ఆఫీసులు లేవు. ఇవాళ మా పరిస్థితి ఎట్లుందంటే రోడ్డు మీద పడేసిండు మమ్మల్ని. రైతు బంధు కూడా రాకుండా చేసి మేము మిర్యాలు కూడా ఇల్లు కట్టించుకుంటే ఇల్లు కిరాయిలు తినుకుంటా పిల్లలే అని మేము వదిలేస్తే ఇవాళ ఇంట్లో అడుగు పెట్టనీయకుండా లాయరు ముగ్గురు కలిసి లాయర్ నుంచి నా కొడుకు నుంచి కోడల నుంచి మాకు ప్రాణభయం ఉంది. చెప్పండి రెడ్డి గారు, ఇప్పుడు మీ కోడలు మీ మీద ఆరోపణ ఏం చేస్తుందంటే నాకు 2 పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు కావడం వల్ల ఈ ఎవరైతే ఆడపిల్లకి పెళ్లి చేస్తామో ఈ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది అనే దురుద్దేశంతోనే మీ కోడల్ని మీ కొడుకును ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. దీని ఎట్లా చూస్తున్నారు మీరు? దాన్ని మీ ఎప్పుడైనా లేదండి, ఆ మాటే రాలేదు మాకు. ఆడైనా సమానమే. మీ అట్ట బతకాలంటే మరి ఇద్దరిని ఎందుకు ఒక్కళ్ళని కనిపోయారమ్మా సాధలేమన్నది. ఆ మాట అన్నా కానీ ఇట్లనే అనలేదండి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీరు మీ కోడలు కావచ్చు, మీ కొడుకు కావచ్చు, మీరు కావచ్చు, ఇప్పుడు పరిష్కార మార్గం ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? పరిష్కారం ఏముంది, ముగ్గురికి 3 వాటాలు పంచుతాం. ఇల్లు మాత్రం మాకు సొంతం, నాది. ఓకే, మనం ఇదే విషయాన్ని వృద్ధ దంపతులు కొంత చెప్పలేకపోతున్నారు. మనం ఎవరైతే ఇక్కడ లాయర్ ఉన్నారో వారి మాట తెలుసుకుందాం. అసలు ఎందుకంటే అసలు లాయరు దీన్ని ఎప్పటి నుంచి కేసు టేక్ ఓవర్ చేస్తున్నారు, సో దీని పరిస్థితి ఏం తెలుస్తాం. సార్ నమస్తే సార్, అసలు ఏంది అసలు ఈ కోడలు అత్త మధ్య పంచాయతీ ఏంది? మీరు వీళ్ళ పక్కన లాయర్ ఉన్నారు, చెప్పండి ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంజం స్వప్న, ఇంజం దయాకర్ రెడ్డి అని ఆయన. ఇంజం దయాకర్ రెడ్డి ఫస్ట్ హుజూర్నగర్ కోర్టులో OS 32/2022లో OS 32/2022లో చెప్పని ఇంజం దయాకర్ రెడ్డి కోర్టులో కేసు ఫస్ట్ ఫైల్ చేసి తర్వాత మళ్ళీ దాని తర్వాత మాకు భూమి మీదకి అక్రమంగా వచ్చి వీళ్ళందరినీ కొట్టి ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద OS 86, OS 87, 88 ద్వారా కోర్టు నుంచి వీళ్ళకి 19 ఎకరాల 23 గుంటల భూమికి కోర్టు, ఈ హుజూర్నగర్ కోర్టు వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ వీలునామా అంటున్నారు సార్. మొత్తం మా తాతగారి ఆస్తి వీలునామా అంటున్నారు. ఎట్లా చూస్తున్నాం? వీలునామా అనేది అంత అబద్ధం. వీళ్ళు భూమి ఎవరైతే ఉన్నారో ఇంజం చంటయ్య, మన ఇంజం రమణారెడ్డి వీళ్ళు కొన్న భూమి ఎవరి దగ్గర అయితే ఉందో తిప్పన గోపయ్య అనే ఆయన దగ్గర 7 ఎకరాల 33 గుంటల భూమి కొన్నారు. దీనికి సంబంధించిన రికార్డు ఇదిగోండి. తర్వాత రెండో డాక్యుమెంట్ వచ్చేసి యలమంచిలి సూర్యనారాయణ అనే ఆయన దగ్గర నుంచి కొన్నారు. ఇది ROR రికార్డు ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వీళ్ళ పేరు మీద పట్టాదారు పాస్బుక్ ఉంది, ప్రజెంట్ పాణి ఉంది, 1B ఉంది, ధరణి ఉంది, పాత పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఏదైతే ఉందో కోర్టు నుంచి వీళ్ళు భూమిలోకి రావడానికి వీలు లేదు, స్వప్న కానీ దయాకర్ రెడ్డి అనే దాని మీద కోర్టు నుంచి 19 ఎకరాల 23 గుంటల భూమి మీద నుంచి మొత్తం టోటల్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ కాబట్టి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కోర్టు ఇచ్చింది. ఇక్కడ ఒక ముఖ్య విషయం సార్, ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే వీళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తి కాదు, కొంత వాళ్ళ నాన్నగారి కొంత వీళ్ళు చెప్తున్నారు. 3 ఎకరాల భూమి మీద అయితే ఉందో వాళ్ళ భర్త రిజిస్టర్ చేసినట్ట, దాని మీద కూడా పోలేకపోవడం కారణం ఏంది? అసలు ఇప్పుడు భూమి పోయి ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేసుకున్నా కూడా పోలీసు వారు కానీ మీడియా వారు కానీ ఎంక్వైరీ చేసుకున్న భూమిని ఇప్పుడు వాళ్ళు వేసుకున్నారు, కౌలుకి ఇచ్చారు. వీళ్ళ పేరు మీద ఉన్న 19 ఎకరాల 22 గుంటల భూమిలో ఎక్కడ వరి పొలం కానీ ఉత్త పొలం కనీసం 4 సంవత్సరాల నుంచి అది అంతే బీడుగు ఉంది. ప్లస్ దాంతోపాటు వీళ్ళకి రైతు బంధు రాకుండా బ్రేక్ చేశారు. ప్లస్ దాంతోపాటు ఆ భూమిని చేసుకోవకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళు మెనీ టైమ్స్ ఎన్నో కేసులు పెట్టారు, దాదాపు 22 కేసులు కూడా పెట్టారు. పోలీస్ స్టేషన్ నుండి కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు తిరగలేకపోతున్నారు. ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్లు కాబట్టి డబ్బులు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు. వీళ్ళకి అసలు ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. మొత్తం టోటల్ కూడా బ్రేక్ కావడం వల్ల వీళ్ళకి ఏదైనా ఉందంటే పెన్షన్ కూడా రావట్లేదు. ఎందుకంటే పొలం ఉంది కాబట్టి వీళ్ళ పేరు మీద పొలం ఉంది కాబట్టి పెన్షన్ కూడా గవర్నమెంట్ ద్వారా రావట్లేదు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు సార్? మేము ఒక లాయర్ గా ఏం లేదు, లాయర్ గా మేము చెప్పేది ఏం లేదు. వాళ్ళు కొడుకు కాబట్టి వాళ్ళు వస్తే కూడా ఇప్పటికైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు 3 వాటాలు తీసుకొని ఎవరికైతే ఉన్నదో ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఇవ్వట్లేదు, బయటికి నెట్టారు, ఆడపిల్లలు ఉన్నారు అనేది అంతా కూడా అబద్ధం. ఇంకొకటి అండి, ఇప్పుడు ఎవరైతే రెడ్డి గారు ఆడపడుచులు చెల్లెలు ఉన్నారో వాళ్ళు కూడా ఎగనెస్ట్ మాట్లాడుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళతో కొల్యూడ్ అయ్యి మాట్లాడుతున్నారు కాబట్టి. కానీ అంతేగాని వీళ్ళ భూమి ఏదైతే ఉందో కూడా మొత్తం ఇంజం రమణారెడ్డి, ఇంజం దయాకర్ రెడ్డి సొంత ఓన్ ఫండ్స్ తోటి ప్లస్ వాళ్ళ పెద్ద కుమారుడు NRI కాబట్టి వాళ్ళు పంపించిన వాటితోటి 26 లక్షల రూపాయల డబ్బులు ఆయన ఆ టైంలో 1998, 90, 2000 దగ్గర నుంచి 95 దగ్గర నుంచి మొత్తం కూడా పంపించుకొచ్చిన ఫండ్స్ తోటి ఈ ల్యాండ్స్ అన్ని కొన్నారు. ఆధారాలు ఏమన్నా వీళ్ళ పెద్ద అబ్బాయి పంపించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయండి మన దగ్గర? ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ ఇంజం మన సుదర్శన్ రెడ్డి రమణారెడ్డి గారికి పంపించింది, ఫార్వర్డ్ చేసింది. వాళ్ళ పెద్ద కుమారుడు ఫార్వర్డ్ చేసింది. మొత్తం టోటల్ వచ్చేసి 1,46,000, 2,10,000 దపాల వారీగా మరి అంతే మంత్లీ టోటల్ వచ్చేసి 18,41,000 రూపాయలు డబ్బులు. ఇది వచ్చేసి 2001 నుంచి మళ్ళీ 2001 నుంచి 18,41,000
85,000 రూపాయల డబ్బులు వాళ్ళ పెద్ద కుమారుడు వీళ్ళకి ఎవరైతే ఉందో ఇంజం దయాకర్, మన ఇంజం రమణారెడ్డి, ఇంజం చంద్రకళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఓన్ ఫండ్స్ ద్వారా పంపిస్తే మిర్యాలగూడలో ఇల్లు కూడా ఆయనే కట్టించిండు, ఆయనే దాన్ని కన్స్ట్రక్షన్ చేసిండు. ప్లస్ వీళ్ళకి సంబంధించిన ఏదైనా వెల్ఫేర్ కూడా అన్ని కూడా ఆయనే ఇక్కడ అమెరికా నుంచి మొత్తం చూసుకుంటుండు. ప్లస్ మళ్ళీ కూడా వాళ్ళు ఒక 5 లక్షల రూపాయల డబ్బులు కావాలన్నా కూడా మళ్ళీ కూడా పంపించిండు. ఇప్పుడు కూడా ప్రజెంట్ గా వీళ్ళకి ఏదైతే ఉందో వీళ్ళకి ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు. 3 years నుంచి 2020 నుంచి బీడు పెట్టేసి పొలాలు మొత్తం కూడా కంప్లీట్ బ్రేక్ చేసిండు. బ్రేక్ చేసిన దానికి కూడా ఇప్పుడు కూడా వీళ్ళిద్దరిని కూడా వెల్ఫేర్ కానీ హాస్పిటలైజేషన్ కానీ మొన్న 3 lakhs అయినాయి. ఎవరు ఇంజన్ చంద్రకళ గారికి 3 లక్షల రూపాయల డబ్బులే హాస్పిటల్లో ఉండి సీరియస్గా ఉండి ఐసీయూలో ఉంది. దానికి సంబంధించిన అమౌంట్ ఫండింగ్ కూడా మొత్తం టోటల్ గా ఆయనే చేసిండు, పెద్ద కుమారుడే చేసిండు. వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కొడుకు కోడలు అనే దాని మీద వాళ్ళకి అభిమానం ఉంది, మనవరాళ్ళు అనేది వాళ్ళ వాటా షేర్ ఏదైతే ఉందో ఈక్వల్ గా ముగ్గురికి 3 షేర్లు ఇవ్వడానికి ఎనీ టైం రెడీగానే ఉన్నారు. మనం చూస్తున్నాము ఇంజం రమణారెడ్డి గారు వాళ్ళు వృద్ధ దంపతులు చూస్తున్నాము, వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు లాయర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఇంజం రమణారెడ్డి గారు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు అమెరికాలో గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. మనకి ఇప్పుడు చూపించాడు. ఎందుకంటే ఏ సంవత్సరంలో ఎంత పంపించాడని చూపించాడు. అంటే 2001 వరకు అంటే అది పెద్ద అమౌంట్ అనమాట. ఎందుకంటే అప్పట్లో అన్ని లక్షల రూపాయలు అంటే మామూలు కాదు. ఎక్కడ కొనుక్కున్నా కూడా పెద్ద ఎత్తున అది సొమ్మయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పట్టణాలకు కొంచెం మాత్రం అది రూపాయి కలిసి మాత్రం ఇలా పెద్ద మొత్తం అయ్యేది. అయినా కూడా ఈ పంపించే డబ్బు మొత్తం కూడా ఇక్కడ భూమి ఉన్నమాట వాస్తవం అని చెప్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే స్వప్న గారి భర్త అన్న మాకు కొడుకు కోళ్ళన్న మాకు సంతోషమే, ఎవరితో మాకు తగాదపడే అవసరం లేదు. ముగ్గురికి 3 వాటాలు ఇస్తే సిద్ధంగా ఉన్నాము. గతంలో కొంత పెచ్చు పెడదాం అనుకున్నాము, ఆ మాట మాత్రం మేము తప్పుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని మాత్రము పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ మెట్లెక్కిస్తున్నారు. మమ్మల్ని రోజు అసలు అన్నం తిన్నామన్నా కూడా తినే పరిస్థితి లేదు. మాకు ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ₹1 పెట్టే దాకా ఎవరు కనిపిస్తలేరు. అమ్మ బాగున్నావా, అత్తమ్మ బాగున్నావా అని కూడా అనే దాఖలు కనిపిస్తలేవు. ఎందుకంటే మాకు అసలు చావే చేయాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ముగ్గురికి 3 వాటాలు ఇద్దాం. ఖచ్చితంగా మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఇవాళ మేము క్యూనిస్ ను ఆశించడం జరిగింది. ఎందుకంటే గతంలో వాళ్ళు స్వప్న వాళ్ళ దంపతులు కూడా క్యూనిస్ ను ఆశించడం జరిగింది. అందువల్ల మేము కూడా పబ్లిక్ తెలవాలంటే మీ క్యూనిస్ తోనే జరుగుతున్న ఉద్దేశంతో రావడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ అత్త కోడల మధ్య, మామ కొడుకు మధ్య సమస్య పరిష్కారం అయ్యే విధంగా మనం కూడా ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాం.